ఇంకా మా అవ్వ వాళ్ళ ఊరికి వచ్చినాము. మా అవ్వ పండగ దొరికొచ్చింది. సైరీకి నిలబడు ప్రశస్త. ఇక్కడ నా కళ్ళ నిలబడాలి గడ్డాడి పాప అట్లా గ్యాప్ ఇచ్చి. ఇంకా ప్రశస్త ప్రిన్స్ ఇది ప్రైజ్ ఇది సేమ్ కలర్ అనమాట. ప్రశస్త అది మాత్రమే వేరే కలరు. చిన్న పాపది ఇంకా టీషర్టు బ్యాగ్ కూడా వచ్చింది. అట్టు చేస్తుంది చూడండి. బాగా రెడీ అయ్యారులేండి. చిన్న పాప ప్రశస్త ప్రిన్సి. నువ్వంటది ఇప్పట్లా అటు చూడి. ఎంత బాగున్నారు. మా ప్రశస్త ప్రిన్స్ అయితే రెడీ అయ్యారనమాట. ఇవి వచ్చేసి మా ప్రశస్త ప్రిన్స్కి అయితే సేమ్ డ్రెస్సులు, కలర్ ఒకటే చేంజ్ అనమాట. మా చిన్న పాప కూడా రెడీ అయింది కానీ చాలా అల్లరి చేస్తుంది ఇటుకు వచ్చినప్పటి నుంచి. ఇది మా ప్రిన్సి బాగుంది. ఆజా ప్రిన్సి లిప్టిక్ కొట్టుకునింది. గోరెంటాకు చూపియండి. గోరెంటాకు అయితే మా అక్క పెట్టింది అనమాట. నీ చూపి డాడీ. ప్రిన్స్ ఇది ఇప్పుడు చీర కట్టుకొని అయితే మేము కూడా రెడీ కావాలా. ఇంకా తొందర అయితే చర్చికి అయితే పోవాలా. ప్రతాప్ అయితే వస్తానని చెప్పాడు కానీ ఇంకా రాలేదు. ఇంకా వీళ్ళు మాత్రానికి అయితే రెడీ అయ్యారా. మా ప్రైజీ బాగా రెడీ అయ్యి కాసి మమ్మల్ని కొట్టుకుంటూ తిరుగుతుంది చూడండి. ఇక ఏ డాడీ చెప్పాలి కదా నువ్వు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్. ఎలా ఉన్నారు అబ్బా? వీడియో చూసే వాళ్ళు అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి చీర అయితే కొత్తది, ఎట్లుందో కామెంట్ చేయండి. మనకైతే మన సబ్స్క్రైబర్స్ అయితే పంపించిన చీర అనమాట. మా అత్త కూడా అక్కడ కట్టుకుని ఉంటారేమో. కానీ ఇంకోటి ఏమంటే సాయంత్రమే రెడీ అయ్యాం కానీ మళ్ళీ విప్పేసి మళ్ళీ కట్టుకున్నాం అనమాట. వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు ఉన్నందుకు ఇంతసేపు దాకా చర్చికి కూడా పోలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చర్చికి అయితే పోవాలన్నమాట. ఇంకా మేమైతే సింపుల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే పండగకి భక్షాలు, సొండిళ్ళు, మజ్జి మిరపకాయలు, అన్నం, చార, ఇంకా వంకాయ అట్లా అవన్నీ అయితే చేసుకొని అయితే తిన్నామన్నమాట. ఇంకా ప్రతిసారి భక్షాలు చేస్తాం కదా, అందుకనేసి ఇంకా వీడియో తీయలేదు. ఎవరు ఏమనుకోవద్దండి. ఇంకా పాప వాళ్ళతో ఎక్కడైనా అయితే ఊరుకుంటారు కానీ ఇంటికొస్తే వాళ్ళు ఏడుస్తారు, అందుకనేసి నేను తీయలేదు. ఇంకా మేమైతే రెడీ అయ్యాము. ప్రశస్త ప్రిన్స్ కూడా రెడీ అయ్యారు అనమాట. వాళ్ళైతే మా అమ్మ దగ్గర అయితే ఉన్నారు. మా ప్రైజ్ అయితే చిన్న మెత్తని క్లాత్ డ్రెస్ అయితే వేసాను అనమాట. పైచాలు ఉన్నాయి. ఇప్పుడే ప్రతాప్ ఫోన్ చేసిండే. పిల్లలు బాగా రోడ్డు పక్కనే ఉంది, ఉరుములు మెరుపులు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు మడసంగా అని చెప్పాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్తే రేపు అయితే ప్రతాప్ కూడా వస్తాడు కరి పండగ నాడు. ఇంకా ఆల్మోస్ట్ పండుగ రోజే రావాలి కానీ పండుగ రోజు రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రేపు అయితే వస్తాడు. ఇంకా భక్ష్యాలు అయితే అన్నీ అయితే ఇట్లే ఒకదాని మీద ఒకటి అయితే ఆరిపోతాయని ఇట్లా కవర్లు కూడా వేసాను అనమాట పైన. ఇంకా నేను మా పెద్దమ్మ మా అక్క అయితే ముగ్గురు కలిసి చేసాం భక్ష్యాలు. ఇంకా మా అమ్మ అయితే పిల్లలు పట్టుకోవడానికే సరిపోయింది. నేనే చాలా అన్నము భక్ష్యాలు అయితే చేసాను. ఇంకా అందరైతే తిని ఇంకా వచ్చిన తర్వాత అయితే చర్చి వచ్చిన తర్వాత అయితే తినాలా. ఇంకా మీరు ఈ పండగ గుడ్ ఫ్రైడే ఎట్లా చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను. మీరు ఎట్లా చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. పోదమ్మా మనం చర్చికి అయితే పోయేస్తాము. ప్రైజ్ని ఒకటే ఎత్తుకొని పోతాను. ప్రశస్త ప్రిన్స్ అయితే మా అమ్మ దగ్గరే ఉంటారు, ఎందుకంటే ఉరుములు మెరుపులు ఉన్నాయి. ఇంక వర్షం పడేటప్పుడు ఎత్తుకొచ్చేకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా మా ప్రైజ్ని అయితే ఎత్తుకొని పోతాను. పోదాంపా ప్రైజ్. మా అమ్మ అయితే పొద్దున్నే పలావ్ చేస్తుంది అనమాట. ఇంకా బియ్యం అయితే వేస్తుంది. ఇంకా బయట కట్టెల పొయ్యి మీద అయితే మటన్ కూర అయితే పెట్టింది. ఇప్పుడు బ్రష్ దిక్కుతుంది. చెప్పు అంటదా? ఏమన్నా కాశ్పిల్లిమా లైట్ ఉన్నదా? ఉండదు. నాయన వచ్చినా లేదా? రజీ ఇటు చూడుగా, నాయన వచ్చినా లేదా ఊరికి? ఇడి గోరంటాకు చూపి, నీ గోరంటాకు చూపిగా. నా గోరంటాకు ఎంత ఎర్రగా అయింది చూడండి. ఈ చేతికి కూడా ఎర్రగా అయింది. పిండి చేయి ఇది. నేను చపాతి దిక్కాలా అని ఇంకా అంతా పెట్టుకుని అయితే ఉన్నాను. నీ గోరంటాకు చూపి డాడీ. ఇడి 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 ఒకసారి చూద్దాంతే. యాది కాపిల్లి అమ్మ బయట వచ్చేదినంట. పోదాంరా మరి కాసిపిల్లి దాకి వస్తావా? ఈడ మా ప్రైజీ కాసిపిల్లులు అని మా ఇంట్లోకి వస్తుంది. ఏడున్నది మా కాపిల్లి? ఏమా ఇది ఏడిది? ఇది లైటు, ఇది బాలు
నెక్స్ట్ కరి పండగ అనమాట. కరి పండగ రోజు అయితే ఇంక మేమైతే రెడీ అయ్యామా. ఇంక మా ప్రశస్త ఫ్రాక్ వేస్తానంటే వద్దని టీ షర్టు ప్యాంట్ ఇది కూడా కొత్తదే లేండి. మా ప్రైజ్ అయితే చిన్నగా బయట లంగా లక్కు ఉంటుంది అనమాట, చున్నీ వచ్చింటది ఇట్లా. ఈ ప్రిన్సీ డ్రెస్ ఇప్పుడు ప్రైజ్కి అయ్యింది. ఇంకా వీళ్ళనైతే రెడీ చేయించుకొని అయితే పోతున్నాను. ఇంకా పోయి కొంచెంసేపు అయితే ఉండిన తర్వాత అయితే పిల్లలు ఈ రోజు అయితే చాలా మంది అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయన్నమాట, చిన్న సండే స్కూల్ సాంగ్స్ కి. ఇంకా మా అమ్మ కూడా తర్వాతకి వస్తుంది, మేమైతే ఫస్ట్ పోతాము తొందర. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఊరికి వచ్చేసినాం అనమాట. ఏం పాట పెడుతున్నామ్మా? అప్పుడే పెట్టిండ గ్లోరమ్మ, వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే సవాళ్ళు తగ్గిస్తుందా. నీ వల్ల కాదులే కానీ పెట్టు, తక్కువ చేస్తలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? అబ్బా మేమైతే చాలా చాలా బాగున్నాము. అల్లరి ఇంకా ఇప్పుడే అనమాట, జస్ట్ 10 నిమిషాలు అయింది ఊరి నుంచి అయితే వచ్చానా. ఇంకా మా ప్రిన్సికి జ్వరం వచ్చిండే, ఇంకా తనకి పొద్దున అయితే హాస్పిటల్ చూపించుకొచ్చి ఇక్కడ గ్లోరీ దగ్గర అయితే వదిలేసి మరి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే వస్తుంది. పెట్టుకున్నాను పూలుగా నా బిడ్డ చేతిలో. మీ ఊరి నుంచి కుట్టిన పూలు అంటే చాలా ఇష్టం, దగ్గర కుట్టింటారు బాగా. అక్కడ నుంచి వస్తారు కాబట్టి బాగా కుడతారు. మీరు వచ్చేలోపు కసు మీకు బండలు ఎక్కి అడుగు గడుగు పెట్టి మీ పిల్లలకి స్నానాలు చేపించి రెడీ చేపిస్తే ఓమా దీంట్లో అక్కడికి నాకి వదిలికొని పెట్టుకుంటాం. చెప్పురా, ఏంటి ఎలా పండుగ చేసావు, ఏం చేసావు చెప్పురా. పండుగ ఎట్లా చేద్దామనిపించేసారు, ఏంటి కొంచెం పర్లేదా, హ్యాపీనా, ఏం చెప్పు. అసలు ఈసారి ఏంటి ఓతి పండగ కనిపించింది అంటే. ఎందుకు అనిపించింది అట్లా? ఆగో చెప్పు. ఇంకా ఈసారి అయితే పండగకి ఎందుకు పోయినా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంకా పోయిన తర్వాత అందరికి బాగుండి బాగా వస్తే బాగా, ఇంకా పిల్లలకు జ్వరం వచ్చినందుకు నాకు అసలు ఎందుకు వచ్చానని అసలు నిజంగా చాలా బాధపడి నిన్న సాయంత్రం అయితే ఏడ్చాను కూడా. మా అమ్మ అయితే ఏం కాదులే అమ్మ, మామూలు పిల్లలు కాకుండా ఎవరికి వస్తుందని ఆకాశాన్ని అనమాట. ఇంకా ప్రతాప్ అయితే నిన్న రాత్రి వచ్చే ఈరోజు అయితే ఇంకా ఇద్దరు పోయి హాస్పిటల్ చూపించుకొని ఇంకా గ్లోరీ ఉన్నందుకైతే ఇంకా ప్రైజీని ప్రిన్సీని ఇక్కడే వదిలేసి గ్లోరీ దగ్గర పెట్టి మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకా రెడీ కాస్ అయితే వస్తుంది. కొంతమంది అయితే ప్రేమలో ఆడపడుచులు వచ్చినప్పుడు నువ్వు ఊరు పోయినావు కదా అని కామెంట్ చేసినారు అన్నమాట మొన్న పెట్టిన వీడియోలోన. అది కూడా ఎందుకంటే ఫస్ట్ నన్ను అడిగింది గ్లోరమ్మ మీరు ఉంటేనే, అంటే అవ్వ దగ్గర ఖచ్చితంగా ఇద్దరు ఉండాలన్నమాట. తను వాష్రూమ్ తీసుకోవాలన్నా ఇటు నుంచి బయట కూర్చోబెట్టాలన్నా ఇద్దరు సహాయం అయితే కావాలా. కాకపోతే ప్రేమలో ఒక్కటే చూసుకొని అమ్మ నాన్నని పనులు ఎలాగ చూస్తుంది అనమాట. పోయిరా పోదిన నువ్వు కూడా ఉండు, మేము ఎట్లా ఆడపిల్లలు తను కూడా అవుతా అట్లే ఆడపిల్ల కాబట్టి పోయిరా వదలని మేము చెప్పనందుకే తను పోయింది. మేము వచ్చినందుకైతే తను పోలేదబ్బా, మామల్ని అడిగే పోయింది. తను ఉండిరా అని తను కూడా పాపం. ఇంకా అయితే మంచి పండుగ కర్రీ అన్ని చేసుకొని అయితే వస్తుంది. ప్రిన్స్ జ్వరంతో వచ్చారు. ఇంకా ఎంత చల్లగా ఉన్నది అసలు, వాతావరణం నాకు పోతేనే వస్తున్నదిగా. ఎంత చల్లగా ఉన్నది. మేము ఇంటి నుంచి పోయి హాస్పిటల్ కాడి నుంచి పోయి ఇంటికి పోయి అన్నం తిని కొంచెంసేపు అట్లా కూర్చొని ఫోన్ చేస్తే గ్లోరీ ఉండి బాగుండాలి అమ్మ, చల్లగా ఉండదు, కొంచెం కూడా జ్వరం లేదు, బాగుండదని చెప్పినందుకే కొంచెం ప్రశాంతత అనిపించి అనమాట. ఇంకా అందరూ ఏమో అక్కడే వస్తుంది కదమ్మా హాస్పిటల్కి పోయాను కాసాని అంటే ఆడే ఉన్నిలమ్మ ఇటు దొరుకురా నిజంగా. నేను ఎప్పుడు హ్యాండ్ సెట్ అయితే లేదనుకుంటే బాగా ఒప్పింది. కట్టుకుంటే గ్లోరీ నాకేమో లావు గుబ్బులు బాగా పెద్దగా పెట్టారా ఎట్లుంటారు ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాను, చికెన్ అయితే చేస్తాను. నేను ఫోన్ చేసి గ్లోరీ బియ్యం నానబెట్టి గ్లోరీ నేను వచ్చిన తర్వాత అన్నము ఇంకా చికెన్ చేస్తానని చెప్పింది. ఇంకా బియ్యం కూడా నానబెట్టారా, ఇంకా చికెన్ అయితే తొందర అయితే చేస్తాను. ఏం అసలు బయట ఎంత మనకు ప్రశాంతత అనిపిస్తుంది. మా ఊరికి పోతే అంత గందరగోళం అనిపిస్తుంది. ఇదే రోడ్డు, ఇక్కడే పాటలు డీజేలు వద్దులే మా చెవులకి మూతలు మోగుతుంటాయి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇంకా పక్కన ఫుల్, ఇంకా రోడ్డు పక్కన పెళ్ళిళ్ళు ఫుల్ ఈ సంవత్సరం మరి ఇంకా ఎక్కువ. ఇప్పటికి ఇంకా పాటలతోనే ఉండదు. మా ప్రశస్త అయితే డ్రెస్ వేసుకుంటుంది, రోడ్డుకి వచ్చి ఇట్లా చూస్తుంది, నిలబడి చూస్తుంది. వద్దు ఇంకా పిల్లల్ని. ఇంకా ప్రశస్త మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు, వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బెటర్. మధ్యాహ్నము ఇడ్లీ సాంబార్ తెచ్చింటిమి, అప్పుడు తింటుండే. ఇంకా మా అదే పోతుంది, అంటే ఎక్కువ అవుతుంది పోయేటప్పుడు అని ఇంకా తొందర పోతుంది.
బాగా చూసుకున్నా గ్లోరమ్ నన్ను పోయినాక బాగా చూసుకున్నా పేతప్పుడు 2 రోజులు ఎలా వస్తాను ఏం బాధపడద్దంటే ఏడుస్తున్నా అనమాట అందుకనే వచ్చింది అడిగితే వస్తుంలాగా అట్లా కూర్చు అట్లా వస్తుంది ఏడుగుడు ఇంకా అవును మాట్లాడేస్తాను భారతీయ అనేది తొందర అది ఈ పాప కాదు అవ్వ అవ్వన్నా భారతీయ అంటే కదవా అను పక్కన భారతీయ అనేది ప్రిన్సీ సర్లే వంట చేయండి మళ్ళీ తొందర క్లైమేట్ ఎట్టనో ఉంది వర్షం వస్తే ఇబ్బంది చెల్లెపు లేట్ అవుతుందని ఇంకా భారతీయ ముందే బియ్యం నానబెట్టి అన్నం కంటేసి ఆడండి చేస్తాను తొందర చికెన్ ఇది పడాడు ఊరికి వచ్చి ఏం చేసి వచ్చినా ఊరికాడా ఏం పండగ చేసి వచ్చినావు తెలుగులో చెప్పు గుడ్ ఫ్రైడ్ అస్సలు ప్రశంసకు మాటలు పెద్దలు మాట్లాడినట్లు మాట్లాడతారు తెలుసా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మళ్ళీ ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఏం మావు ఆటాడుతున్నారు మమ్మల్ని చూడాలని. సో ఇంకా ఏంటంటే ఇంకా ప్రమిళ ఊరు నుంచి వచ్చింది అనమాట. ఇంకా ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఇంకా అన్ని చెక్ చేసుకునేది ఇంట్లో ఏమేమి లేవు ఎట్లా ఇంకేమని చెప్పేసి. సో ఇంకా ఆల్రెడీ మంత్ ఎండింగ్ కాబట్టి ఇంక మళ్ళీ సంత తెచ్చుకోవాలా. సో ఇంక వెళ్ళైతే సంత అయితే తెచ్చుకుంటాము. మళ్ళీ అది ఎంత అవుతుందో ఏమో తెలియదు కానీ సో ఇంక వెళ్ళి అంతా మళ్ళీ కౌంట్ చేయించుకొని బ్యాలెన్స్ చేయనుంటే కట్టి మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మంత్ ఎండింగ్ రాగానే మనకు ఇదొక పైన అనమాట. ఎందుకంటే ఇంట్లో సరుకులు ఉంటేనే లెక్క కానీ లేకపోతే అయిపోయావన్నమాట. పొద్దున్నే లేచి చెక్ చేస్తే ఇంకా కారం దగ్గరికి అయింది, ఇక అన్నం బ్యాళ్ళు అన్నీ అయిపోయాయి. అందుకనేసి తొందర అయితే పోదాము, పోయి సరుకులు తీసుకొచ్చుకున్నామని ప్రతాప్ లేట్ అనమాట. అవునమాట, కొంచెం అట్లనే పడుకున్నాను. ఇంక పనులు వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం ఫ్రీగానే పడుకున్నాను. కానీ ఇంక లేపి సంత తీసుకురావాలా లేయి తొందరగా అంటే సో ఇంక రెడీ అయ్యామన్నమాట మొత్తానికి. సో ఇలా తీసుకొచ్చేద్దామప్ప, ఇంకేమేమి లేవు అన్నీ గుర్తు తెచ్చుకో. అన్నీ గుర్తుండాలి.